బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై ఇవాళ స్పీకర్ విచారణ జరగబోతుంది. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ ఇటు పిటిషనర్ ఎమ్మెల్యే వివేకానందకు స్పీకర్ నోటీసులను జారీ చేశారు. నిన్న దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ జరిగింది. ఇటు పిటిషనర్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని వేరువేరుగా విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇటు దానం నాగేందర్ను ఆయన తరఫున లాయర్ను మరోసారి పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ విచారణను వాయిదా వేశారు స్పీకర్. మొత్తానికైతే ఇటు స్పీకర్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు ఇటు కౌశిక్ రెడ్డి. స్పీకర్ అడిగిన ప్రశ్నల్నే 5 గంటలు తిప్పి తిప్పి అడిగారంటూ ఇటు కౌశిక్ రెడ్డి అయితే కామెంట్ చేశారు. ఇటు దానం వేసుకున్న కండువాపై చేతి గుర్తు లేదు కదా అని ప్రశ్నించారు. 3 రంగులతో ఉన్నది కాంగ్రెస్ జెండానే అని ఇటు స్పీకర్కి కౌశిక్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు దానం నాగేందర్ ఎపిసోడ్ గురించి ఇటు కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడాడు ఒక్కసారి కౌశిక్ రెడ్డి మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇలా వారు ఒక్కటే అడుగుతా ఉన్నారు, మీరు పిటిషన్ ఇచ్చిర్రు కానీ వారి కప్పుకున్న కండువ మీద హ్యాండ్ సింబల్ లేదు కదా, మరి కాంగ్రెస్ పార్టీ కండువ కాదు కదా అని అంటా ఉన్నారు. నేను క్లియర్గా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కండువ అంటేనే ట్రై కలర్ కండువ. ఖచ్చితంగా దీపాదాస్ మున్షి నాయకత్వంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 15/3/2024 నాడ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండని చెప్పిన. మార్చి 21/24/2024లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్ట్ లో అనౌన్స్ చేసిన లిస్ట్ లో 46వ నంబర్లో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్ని కూడా ఎవిడెన్స్ తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్ లో 4,29,000 ఓట్లు ఇవాళ తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ లో కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది, ఖచ్చితంగా స్పీకర్ గారు దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తారని. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్ననాడు రేవంత్ రెడ్డి గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిండు ఆ రోజు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. మరి ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై అవుడు పక్కా. ఖైరతాబాద్ లో రైట్. పాడి కౌశిక్ రెడ్డి అయితే చాలా క్లియర్గా ఇటు ఆయన వేసుకున్న కండువా గురించి మాట్లాడారు. అలాగే స్పీకర్ కూడా కండువా పైన హస్తం గుర్తు ఎక్కడా లేదు కదా అంటూ ఇటు గడ్డం ప్రసాద్ ప్రశ్నించారు. సో మొత్తం మీద ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది 3 రంగుల కండువా అంటూ ఇటు కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. మళ్ళీ విచారణ ఎప్పుడు జరగబోతుంది, ఎప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతుంది అన్న తరుణంలో మొత్తానికైతే ఇవాళ ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన ఈ విచారణ జరగబోతుంది. ఇవాళ పిటిషనర్ ఎమ్మెల్యే వివేకానందకు స్పీకర్ నోటీసులను జారీ చేశారు. నిన్న దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ చేశారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఇవాళ ఏం జరగబోతుంది, మళ్ళీ ఇటు దానం నాగేందర్కి సంబంధించి విచారణ ఎప్పుడు జరిగే అవకాశం కూడా ఉంది? రైట్, మా ప్రతినిధి మధుని మరొకసారి కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు కడియం శ్రీహరి విచారణ ఇవాళ జరగబోతుంది. మరి ఎలాంటి ఎవిడెన్సెస్ ఇటు గడ్డం ప్రసాద్ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు పెట్టబోతున్నారు? ఇటు వివేకానంద రెడ్డి, ఇటు ఎమ్మెల్యే వివేకానందకు ఆల్రెడీ స్పీకర్ నోటీసెస్ జారీ చేశారు. ఇవాళ 11 గంటల సమయంకి రావాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో కడియం శ్రీహరి కూడా రాబోతున్నారు. గతంలో ఇటు కడియం శ్రీహరిని విచారణకు పిలిచినప్పుడు నాకు మరింత సమయం కావాలి, నాకు లీగల్ అడ్వైస్ తీసుకోవాలి సో నాకు మరింత సమయం కావాలి అంటూ గతంలో ఇటు కడియం శ్రీహరి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇవాళ లీగల్ అడ్వైస్ తీసుకొని ఇటు కడియం శ్రీహరి దానిపై ఏం మాట్లాడబోతున్నారో అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఒకసారి మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, గతంలో ఇటు కడియం శ్రీహరి లీగల్ అడ్వైస్ తీసుకోవాలి, నాకు కొంత సమయం కావాలి, విచారణకు రావాలి అన్నప్పుడు ఇలాంటి వాదన చేశారు. సో మొత్తానికైతే ఇవాళ మరి
ఆయన ప్రిపేర్డ్గానే వస్తున్నారా? ఇటు వివేకానంద, ఎమ్మెల్యే వివేకానంద మరి ఎలాంటి ఎవిడెన్సెస్ స్పీకర్ ముందు పెట్టే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, నిన్న ఆల్రెడీ సుదీర్ఘ విచారణ కొనసాగింది దానం నాగేందర్ కి సంబంధించి. దాదాపుగా జనరల్ గా అయితే 1.5 hours లో ముగియాల్సినటువంటి విచారణ సాయంత్రం వరకు కంటిన్యూ ప్రాసెస్ లో జరిగినటువంటి పరిస్థితి. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరు హాజరయ్యారు. సపరేట్ గా విచారణ జరిగింది. వీరికి సంబంధించి గతంలో హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఏవైతే ఆధారాలు సమర్పించారో, గతంలో కూడా స్పీకర్ కార్యాలయానికి ఏవైతే ప్రూఫ్స్ అందించారో, వీరు పార్టీ మారినట్టుగా ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు, వాళ్ళంతకు వాళ్ళే చేసినటువంటి కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ ఓపెన్ గా బయట బహిరంగ సభల్లో ప్రచారంలో పాల్గొన్నటువంటి, కాంగ్రెస్ కోసం ప్రచారం కోసం చేసినటువంటి వాటన్నిటినీ సమర్పించారు. స్పీకర్ ఏమో వాళ్ళు వేసుకున్నటువంటి కండువా పైన గుర్తు లేదని చెప్పడము, టెక్నికల్ గా డిజిటల్ ఎవిడెన్స్ చెల్లదనేటువంటి సమాధానం చెప్పడంతో వీళ్ళంతా కూడా కాస్త స్పీకర్ ముందు మరిన్ని ఆధారాలు ఉంచే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా వివేకానంద గౌడ్ సేమ్ కడియం శ్రీహరికి సంబంధించి గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్, ఫోటోలు, వీడియోలు, తర్వాత కడియం కావ్యకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో, ఎంపీ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తూ కాంగ్రెస్ గుర్తు, చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పినటువంటి వీడియో క్లిప్పింగ్స్, ఈ ఫుటేజ్ అంతా కూడా స్పీకర్ కార్యాలయానికి పెన్ డ్రైవ్ల రూపంలో, తర్వాత డిజిటల్ ఎవిడెన్స్ రూపంలో, కాగితాల రూపంలో ఇవన్నీ కూడా వాళ్ళు సమర్పించడానికి సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజుల నుంచి ఒక ప్రొలాంగ్ ఎపిసోడ్ గా నడుస్తా ఉంది. మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు 8 మంది పైన క్లీన్ చిట్ ఇచ్చారు. 8 మందికి ఇప్పుడు 2 మిగిలినటువంటి పరిస్థితి. దానం, కడియం. దానం విషయంలో నిన్న పెండింగ్ అయింది. ఇప్పుడు కడియం శ్రీహరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ అనేటువంటి చర్చ కొనసాగుతుంది. పోయిన నెలనే ఆల్రెడీ కడియం శ్రీహరికి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా అడ్వకేట్స్ లేరు, అడ్వకేట్స్ తో మాట్లాడలేదు. తర్వాత నేను లీగల్ గా వారి సలహాలు, సూచనలు తీసుకుని ఆధారాలతో మీ ముందుకు వస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో కాస్త సమయం ఇచ్చారు. అందులో భాగంగానే నిన్న దానం, ఈ రోజు కడియం శ్రీహరి విచారణ ఉంది. వివేకానంద గౌడ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఈ రోజు మరిన్ని ఆధారాలతో ముందుకు వస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ 10:30-11 సమయంలో స్పీకర్ కార్యాలయానికి చేరుకుంటారు. ఆయన అడ్వకేట్స్ తో ఆధారాలతో ఎలాంటి వాదనలు వినిపించాలి అనేటువంటిది ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించాము. అవే ఆధారాలు మీ ముందు కూడా ఉంచుతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ వివేకానంద గౌడ్ లాస్ట్ టైం కూడా చేశారు. తర్వాత సుప్రీంకోర్టు నుంచి కాస్త ప్రెజర్ ఉంది అసెంబ్లీ కార్యాలయానికి సంబంధించి, స్పీకర్ కార్యాలయానికి త్వరగా నిర్ణయం తీసుకుంటారా, తీసుకోరా, ఎందుకు డిలే చేస్తా ఉన్నారు? ఒకవేళ కనుక త్వరగా నిర్ణయం తీసుకోకపోతే మీరు కోర్టు ధిక్కారణ కింద మేము దీన్ని చూడాల్సి ఉంటుంది అనేటువంటిది ఒక ఘాటైనటువంటి వ్యాఖ్య సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు March 1st వీక్ లోపల, అంటే ఈ మంత్ ఎండింగ్ లోపలనే వీటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ రానుంది. దానం, కడియం ఇద్దరు పార్టీ మారలేదా స్పీకర్ నిర్ణయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవిడెన్స్ పెడతా ఉన్నారు. దానం గురించి ఏమో ఆల్రెడీ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూనే సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు, బలమైన ఆధారాలు ఉన్నాయి. కడియం శ్రీహరి ప్రచారం చేశారు, గుర్తుకు ఓటేయమని చెప్పారు, బలమైన ఆధారాలు ఉన్నాయి. ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేటువంటి చర్చ అయితే ఉంది, చూడాలి. అయితే మధు, ఇక్కడ స్పీకర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద లీగల్ ప్రొసీడింగ్స్ చేస్తాము అని చెప్పడం, గతంలో డిసెంబర్లో కూడా విచారణకు వచ్చినప్పుడు ఇటు సుప్రీంకోర్టు స్పీకర్ పైన సీరియస్ అయింది, ఘటం ప్రసాద్ పైన. మీరు న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? మీరు న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? జైల్లో చేసుకోవాలనుకుంటున్నారా అంటే ప్రశ్నించింది. అంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది. ఒకవేళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద లీగల్ ప్రొసీడింగ్స్ చేసి ఇటు ఒకవేళ డెసిషన్ తీసుకోకపోతే కనుక ఇటు 3 వారాల గడువు February 6th ఇచ్చింది, ఆల్మోస్ట్ February 27th ఆ గడువు తీరిపోతుంది. దాని తర్వాత లీగల్ యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుందా స్పీకర్ మీద? ఖచ్చితంగా. గతంలో కొన్ని పశ్చిమ బెంగాల్, తర్వాత మహారాష్ట్ర, ఇట్లా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీర్పులను ఉటంకించే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, లీగల్ ఎక్స్పర్ట్స్. సేమ్ రీసెంట్ గానే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే బీజేపీలో గెలిచి తృణమూల్ కాంగ్రెస్ లోకి వెళ్లారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, ముకుల్ రాయ్. ఆ కేసుని వీళ్ళు ఎగ్జాంపుల్ గా చూపిస్తా ఉన్నారు. తర్వాత మహారాష్ట్రకు సంబంధించి, తర్వాత ఇలా ఛత్తీస్గఢ్, ఇలా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిలో జరిగిన పార్టీ ఫిరాయింపుల పైన, ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడింది. సో ఇక్కడ కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందే అనేటువంటి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తే మాత్రం తదుపరి ఇప్పటికే 8 మంది పైన వాళ్ళు టెక్నికల్ గా బీఆర్ఎస్ అంటూ స్పీకర్ చెప్పారు కాబట్టి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళలో ఈ 2 పైన కూడా అట్లాంటి నిర్ణయం ప్రకటిస్తే లీగల్ గా ఫైట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ముందుకు పోతా ఉంది. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుని ఆశ్రయించాం కాబట్టి మరింత ఎవిడెన్స్ ని వారికి
జత చేసి మరొకసారి లీగల్ గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కానీ స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎస్ అంటారా, వారిని నో అంటారా? అంటే బీఆర్ఎస్ కి వైపే ఉన్నారంటారా, బీఆర్ఎస్ వైపు లేరని చెప్తారా, కాంగ్రెస్ లో ఉన్నారని చెప్తారా, లేదంటే అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉందా? దానం పైన కానీ కడియం పైన కానీ బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి వారి విషయంలో స్పీకర్ నిర్ణయం ఎట్లుంటుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? ఇటు దానం నాగేందర్ పైన క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయా అంటూ ఇటు పాడి కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు కడియం శ్రీహరి పైన కూడా క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, ఆడియో క్లిప్పింగ్స్ కానీ, లేకపోతే వీడియో క్లిప్పింగ్స్, అలాగే పేపర్ క్లిప్పింగ్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటిపైన మరి స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, స్పీకర్ పైన ఇటు సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు దానం నాగేందర్ గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత